స్టూడెంట్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు ల్యాప్లాస్లో చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్ బెటా ఇది. సో చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ సార్, మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అంటే ఫస్ట్ వాడు ఎలా ఇస్తుంటే ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అంటే వాడు ఏం చేస్తాడు, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అని చెప్పేసి ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అని ఎస్లో ఒక కండిషన్ ఇస్తాడు బెట. దెన్ మనం ఏం చేయాలంటే బెట ఎఫ్ ఆఫ్ ఏ టీ ఇస్ ఈక్వల్స్ టు 1/a ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ బై ఏ. సింపుల్ కండిషన్. సో ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఇస్తాడు. దెన్ మనకు ఏం చేయమంటాడు, ఒక కండిషన్ ఎఫ్ ఆఫ్ 2t అని 3t అని అట్లాంటి ఏమని ఇస్తాడు. దాని నుంచి వీ షుడ్ టేక్ ద ఏ వాల్యూ. ఆ వచ్చిన దాంట్లో ఎస్ ప్లస్లో ఏం రాయాలి బెట, ఎస్ మైనస్ ఏ రాయాలి. దిస్ ఈస్ ద చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఒక ప్రాబ్లం చెప్తాను, ఈజీ ఉంటుందన్న. సో వెరీ ఈజీ ప్రాబ్లం చూడండి బెట. ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ if L of f of t is equals to 20 minus 4s by s square minus 4s plus 20. Okay, ఇది ఇచ్చాడు. then find L of okay f of 3t, L of f of 3t ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన కండిషన్ అమ్మా. ఓకే, సో ఏంటి, సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఏంటి ఇక్కడ క్వశ్చన్ ఇది. సో ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వాడే ఇచ్చాడు, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3t అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సార్ మరి ఎలా చేస్తాం సార్ అంటే, సపోజ్ గివెన్ చూడండి బెట, వెరీ సింపుల్ రా, ఏముండదు. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు గివెన్ ఏంది బెట 20 మైనస్ 4s బై ఎస్ స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 20. దీన్ని మనం ఏమనుకుంటామంటే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఏమనుకుంటాం మనం అక్కడ, దాన్ని వి కాల్ యాజ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. నా చూడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3t ఫైండ్ అవుట్ చేయాలి అని అంట. దెన్ ఇక్కడ ఏ ఈక్వల్ టు హౌ మచ్ బెట 3 కదా. మనం ఇంతకుముందు మనం కండిషన్ చెప్పినప్పుడు ఏముంది బెట, ఎల్ ఆఫ్ ఎయిట్ ఈక్వల్ టు 1/a ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ కదా. 1/a 1/3 ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఏంది బెట ఇక్కడ s/3 అంటే ఇక్కడ ఉన్న ఎస్ ప్లేస్లో వి షుడ్ సబ్స్టిట్యూట్ ఏం చేయాలి బెట, s/3 సబ్స్టిట్యూట్ చేయాలి. 1/3 ఆఫ్ చూడు బెట ఇక్కడ 20 మైనస్ 4 ఆఫ్ s/3 బై s/3 హోల్ స్క్వేర్. ఓకే, s/3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ s/3 ప్లస్ 20. ఓకే, సో ఇలా రాసేసినాం కదా. నా సింప్లిఫై చేయండి. 3 ఆఫ్ ఇక్కడ ఏమొస్తుందన్న 60 మైనస్ 4s/3 బై ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 9 వస్తుందమ్మా. సో ఎస్ స్క్వేర్ ప్లస్ 3 4s 12s ప్లస్ 9 20s 180. ఓకే, దెన్ వాట్ విల్ గెట్ బెటా 1/3 ఆఫ్. సో ఇక్కడ సో ఏమొస్తుంది 60 మైనస్ 4s/3 ఇంటూ 9/s స్క్వేర్ మైనస్ 12s ప్లస్ 180. ఓకే, క్యాన్సల్ 3 1s 3 3s. ఓకే, అగైన్ ఈ 3 ఆల్సో గెట్ క్యాన్సల్. ఆన్సర్ ఎంతమ్మా 60 మైనస్ 4s బై హౌ మచ్ బెటా ఎస్ స్క్వేర్ మైనస్ 12s ప్లస్ 180. ఓకే, అర్థమైందా? ఏం లేదురా, వెరీ సింపుల్ కండిషన్. ఇక ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాడే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ వాడే ఇస్తాడు, మనం చేయాల్సిన పని ఏమి ఉండదు. జస్ట్ ఏ వాల్యూ మనం తీసేసుకోవాలి. ఫార్ములా అయితే 1/a ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ బై ఏ. ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లేస్లో మనం ఏం చేస్తాం బెటా s/a సబ్స్టిట్యూట్ చేయడం, సింప్లిఫై చేయడం. దిస్ ఈస్ ద చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. సో నాకు తెలిసి చాలా అంటే చాలా ఈజీ. ఓకే, ఇన్ దట్ వి విల్ సీ ద అనదర్ వన్ బెటా. సో చాలా అంటే చాలా ఈజీ. ఒక్కసారి మనకి దానికి వచ్చేసింది అనుకో బెటా, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఈజీ వన్ బెటా. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ విత్ ద సెకండ్ ప్రాబ్లం బెటా. సో సెకండ్ ప్రాబ్లంలో ఒకసారి మీకు ఏదైనా కొత్తది ఏదైనా ఉంటే కనుక నేను చూపిస్తాను అనమాట. సో చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీలో యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం చూసుకున్నాం. ఇప్పుడు చూడు బెటా, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, L of f of t is equals to given 20 minus 45 20 minus 100 beta 20 minus 4s by so s square minus 4s plus 20. Okay, then మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలంట, ఫైండ్ L of e power minus t into f of 2t. ఓకే, సో ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఇంతకుముందే చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీలో నుంచి ఇది అప్లై చేసుకుందాం. ఎఫ్ ఆఫ్ 2t తీసుకున్న తర్వాత ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేసుకుంటే యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు చూడండి బెటా, ఐ నీడ్. సో ఫస్ట్ ఇక్కడ ఇది ఈక్వల్ టు ఏమనుకుంటున్నాం, ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అనుకుంటున్నాం. సో బై చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ, ఇది ప్రాబ్లం నెంబర్, ఇది ఆన్సర్, స్కేల్ ప్రాపర్టీ. సో ఫార్ములా ఏంటి, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2t ఈజ్ ఈక్వల్స్ టు ఓకే 1/a ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ బై ఏ కదా. నా సియర్ బెటా ఏ వాల్యూ ఈక్వల్ ఎంత బెటా, హియర్ 2 సబ్స్టిట్యూట్ చేయండి బెటా.
1/2 ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ బై టూ అంటే ఏమొస్తుంది ఇక్కడ 20 మైనస్ 4 ఆఫ్ ఎస్ బై టూ బై సో ఏమొస్తుందంటే ఇక్కడ ఎస్ బై టూ హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎస్ బై టూ ప్లస్ 20 వచ్చింది కదా. దీన్ని సింప్లిఫై చేయాలి. సో సింప్లిఫై చేస్తాం ఎలా, ఇప్పుడు చూడు 1/2 ఆఫ్ ఎలా వస్తుందమ్మా 22 40 మైనస్ 4s బై టూ బై సో ఇక్కడ ఏమొస్తుంది బేట ఎస్ స్క్వేర్ బై 4 మైనస్ 4s బై టూ ప్లస్ 20. ఓకే, సో సింప్లిఫై చేస్తున్నాను 1/2 ఆఫ్ వాట్ ఐ విల్ గెట్ మీన్స్ సో ఇక్కడ క్యాన్సిల్ 2 కామన్ తీసేసుకున్నాం కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఓవరాల్గా వాట్ వీ విల్ గెట్ మీన్స్ హియర్ 20 మైనస్ 2s బై సో ఎస్ స్క్వేర్ మైనస్ 8s ప్లస్ 80/4. ఓకే, సో అగైన్ రివర్స్ తీసుకో 1 2 రివర్స్ తీసేసుకున్నాము అని అనుకుంటే వాట్ విల్ గెట్ బెటర్ హియర్ 1 2 రివర్స్ తీసుకుంటే ఏమొస్తుంది బెటర్ హియర్ యూ విల్ గెట్ 40 మైనస్ 4s బై ఎస్ స్క్వేర్ మైనస్ 8s ప్లస్ 80. ఓకే, ఇది ఎలా వచ్చింది జనరల్గా మనకు అక్కడ క్వశ్చన్లో ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2t అన్నాడు కాబట్టి ఫస్ట్ ఈ ఎఫ్ ఆఫ్ 2tని తీసుకుంటున్నాను. ఐ గాట్ దిస్ రైట్. నా అప్లయింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. సార్ వై ఐఎమ్ అప్లయింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, హీ గివెన్ e పవర్ మైనస్ టీ. ఈ పవర్ మైనస్ టీ అని అంటే కన్నా ఎస్ టెన్స్ టు ఎస్ ప్లస్ ఏ, ఎస్ ప్లస్ ఏకి మనం షిఫ్ట్ చేస్తూ ఉండాలి బేట. సో సియర్ బేట నా బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం by first shifting theorem. So L of e power minus t, L of e power minus t f of 2t is equals to 40 minus 4 of s plus 1. ఎందుకు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి s టెన్స్ టు ఎక్కడికి వెళ్ళిపోతుంది బేట s plus 1. ఓకే, s plus 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దెన్ వాట్ విల్ గెట్ బేట హియర్ s plus 1 హోల్ స్క్వేర్ మైనస్ 8 ఇంటూ s plus 1 ప్లస్ 80. ఓకేనా, ఇది వచ్చేసింది. దీన్ని మనం సింప్లిఫై చేయాలి. 40 మైనస్ 4s మైనస్ 4 బై ఏమొస్తుంది బట్ ఇక్కడ ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 1 మైనస్ 8s మైనస్ 8 ప్లస్ 40. ఓకేనా, ఈ టోటల్ని మనం సింప్లిఫై చేస్తే వాట్ విల్ గెట్ బట్ 4 9 మైనస్ ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 73. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో జనరల్గా ఏంటి జనరల్ కండిషన్ సేమ్ టు సేమ్ ఓన్లీ బెటర్. సో హియర్ సో వీ హ్యావ్ టు టేక్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అప్లై చేస్తున్నాం. ఎఫ్ ఆఫ్ 2t అన్నప్పుడు ఈక్వల్ టు 2 అయిపోతుంది. 1/a ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఆల్రెడీ గివెన్ ఇన్ ద క్వశ్చన్లో మనకి ఏముంటుందమ్మా ఎఫ్ బార్ ఎస్ ఎఫ్ ఎస్ వీఆర్ హ్యావింగ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అప్లై చేస్తే వీ విల్ గెట్ దిస్. సో హియర్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం వీ హ్యావ్ టు అప్లై హియర్. ఓకే, సో రైట్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ టీ. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ బై పవర్ ఆఫ్ టీ. సో దీంట్లో ద టోటల్ కండిషన్స్ హౌ ఇట్ విల్ బి దేర్, వాట్ ఇట్ విల్ బి దేర్ మీన్స్ హౌ వీ కెన్ రైట్ మీన్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ బెటర్. సో ఎల్ ఆఫ్ గివెన్ చూడండి బెటర్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు హీ విల్ గివ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఓకే, సేమ్ ఇంతకుముందు లాగానే ఇస్తాడు. దెన్ సో హీ విల్ సే దట్ ఎల్ ఆఫ్ t into f of t. What he will give you beta? L of t into f of t he will give you beta. Okay, is equals to how we can write ఇక్కడ రాస్తున్నాం అంటే L of t into f of t can be written as minus 1 into d by ds of f bar of s. సో ఇది మనకు మల్టిప్లికేషన్ ఆఫ్ పవర్స్లో ఉండే కాన్సెప్ట్. సో హౌ వీ విల్ రైట్ బెటా, సో వీఆర్ రైటింగ్ సో ఎల్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, దెన్ ఎల్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు మైనస్ 1 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్. దీన్ని కాంట్రడిక్షన్ రాస్తున్నాను అందించుకోండి. సో ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. ఓకే, ఎఫ్ ఆఫ్ టీ is equals to minus 1 whole to the power of n into d power n by ds to the power of n into f bar of s. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మల్టిప్లికేషన్ పవర్ t. సార్ మరి how it will be there means, so up to now we got sin 80 cos 80 or e power 80 e power minus 80 like that it will be there, but now present onwards the topic heading is Laplace transformation of multiplications of power t. That means in the question only we will get a power of t. So then we should do the following cases beta. See here beta, first of L of t into sin 80. Check here beta. So we know that about sin 80, but what about t? T is nothing but our concept multiplication of a powers of t. Multiplication, Laplace transformation of multiplication by powers t. Okay, now see here now, first of all here what it will be there. First we have to take this. Okay, so here by L of sin 80 is equals to formula sin 80 a by s square plus a square. This is we should say f bar of s. ఇది ఫస్ట్ కండిషన్ మనం గుర్తుపెట్టేసుకోవాలి. దెన్ వాట్ షుడ్ వీ డూ, ఎల్ ఆఫ్
t into sin at, multiplication of power t. So what is the formula beta? Minus 1 into d by ds of f bar of s, minus 1 into d by dt of f bar of s, that is equals to what will get beta? Minus 1 into d by ds of f bar of s is nothing but a by s square plus a square, a by s square plus a square, right? See beta, minus 1 into a is outside, I am taking outside beta, 1 into a, it will become a. So here d by ds of, so we don't have the s square, 1 by s square plus a square formula we don't have, that's why I am taking into the outside beta. Then what will get here? D by ds of s square plus a square whole inverse, that means n into x to the power of n minus 1 formula, minus 1 into a, so it is minus a of, so what it will be get beta here? So minus 1 into s square plus a square of minus 1 minus 1, okay. Then minus a of, what will be beta here? Minus 1 by s square plus a square whole square, ఓకే. మైనస్ 2 అవుతుంది, దాంట్లో వేసుకుంటే స్క్వేర్ వచ్చేస్తుంది. సో ఇంటూ మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ అయింది, ఎస్ స్క్వేర్కి చేస్తే ఏమొస్తుంది బెటర్? 2s. సో ఫైనల్ ఆన్సర్ ఇస్ 2as by s square plus a square of 2. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సింపుల్. దీన్ని డెరివేటివ్ చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక డైరెక్ట్లీ యూ విల్ గెట్ ద ఆన్సర్. See beta, next question is L of t into cos 3t. Then see beta, how we will take first L of cos 3t. So formula should be s by s square plus 9. S by s square plus 9. We should say it is f bar of s. Then so L of t into cos 3t is equals to, we should write minus 1 into d by ds of, so d by ds of s by s square plus 9. Okay, s by s square plus 9. Okay, now so formula is minus 1 into d by dx, u by v rule. So s square plus 9 into d by ds of s minus s into d by ds of s square plus 9 total divided by s square plus 9 whole square. Then what will be here? Minus 1 into here s square plus 9 into d by ds of s is nothing but 1 minus s into derivative of s square 2s plus 0. So by what will get beta? S square plus 1 whole square. Then what will get beta here? Minus 1 of s square plus 9 minus 2s square by s square plus 1 whole square. Then what will get here? Minus 1 of here 9 minus s square by s square plus 1 whole square. Like that we should do every problem beta. Okay, so just choose kodam enti. So here inner condition we have to take, then we will get a f bar of s. Then we have to solve following cases like a differentiation method. Okay, next problem, L of t square into e power 2t. Okay, now L of e power 2t formula, L of e power 2t is nothing but 1 by s minus 2. Why? Because L of e power 8 equal to 1 by s minus, we are having 2t kabatti 1 by s minus 2. Say this is as a f bar of s. Then what will get beta here? L of t square into e power 2t is equals to minus 1 into d square by ds square of 1 by s minus 2. Why we are getting means here t square is there means we have to take here 2. Cube unte cube, 3 4 unte 4, అది చేసుకుంటే సరిపోతుంది. Now so here say beta minus 1 of d by ds of, I am taking d by ds of 1 by s minus 2. Okay, now see beta, derivative of 1 by x minus 1 by x square, d by ds of minus 1 by s square s minus 2 whole square. Okay, similarly so here minus into minus will become plus అయిపోతుంది. So then what you will get beta? Next again inner derivative చేసేసుకున్నాం అనుకో బెట, what you will get means so d by ds of s minus 2 whole square and 1 by x whole square, d by dx of 1 by x whole square equal to 2 by s minus 2 whole cube. So 2 by x cube, 2 by x cube. Then what you will get here? 2 by s minus 2 whole cube. ఇది మనకు కావాల్సిన కండిషన్. జస్ట్ సింపుల్. సో జస్ట్ ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు టేక్ హియర్, సో కండిషన్ డెరివేటివ్ కండిషన్స్ తీసుకోవాలి. ఇక్కడ d స్క్వేర్ ఉంది కాబట్టి వీఆర్ టేకింగ్ 2 times, లేదు అనుకుంటే వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు ద ఫర్ 1 time ఓన్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ చాలా ఇంపార్టెంట్. L of cos square t. సో L of cos square t, we don't have the cos square t formula, then convert into L of f of t is equals to L of cos square t, that equal to L of cos square t formula is 1 plus cos 2t by 2.
Okay, L of cos 2t by 2. So I am taking 1 by 2 is outside, then what will get beta here? L of 1 plus L of cos 2t. Okay, so cos 2t. Then what will get beta here? 1 by 2 of L of 1 is nothing but 1 by s plus cos 2t s by s square plus 4. So it is as a f bar of s. Okay, so f bar of s అని మనకు వచ్చింది. Then what you have to do? మనకి టీ పవర్స్ ఏమైనా ఉన్నాయా బెట? సో వీ డోంట్ హ్యావ్ ద ఎనీ టీ పవర్స్. అయితే ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే బెట ఈ గివెన్ ఎల్ ఆఫ్ కాస్ మినిట్ ఎల్ ఆఫ్ టీ ఇంటూ కాస్ టీ బెట. ఓకే, సో హియర్ బెట ఎల్ ఆఫ్ టీ ఇంటూ కాస్ స్క్వేర్ టీ ఈజ్ ఈక్వల్స్ టు -1 into d by ds of f bar of s. Okay, so here beta 1 by 2 of 1 by 2 into d by ds of what will be beta 1 by s plus s by s square plus 4. Okay, 1 by s square plus 4. Okay, then you can use now -1 by 2 of d by dx of 1 by x. So 1 by x is nothing but -1 by -1 by s square plus u by v rule ఇక్కడ తీసుకోవాలి. u by v rule ఫార్ములా ఏంటి? హియర్ s square plus 4 into derivative of s is 1 minus ఇక్కడ ఏమొస్తుంది బేట s into 2s by s square plus 4 whole square. ఓకే, సో టోటల్ ఓవరాల్గా సింప్లిఫై చేస్తే వాట్ విల్ గెట్ మీన్స్ 1 by 2 ఆఫ్ విల్ గెట్ -1 by s plus 4s minus 4s square by s plus 4 whole square. ఓకే, దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద కండిషన్. జస్ట్ ఇక్కడ మనకి ఏంటి అంటే డిఫరెన్షియేషన్ వచ్చేస్తే కనుక యూ విల్ గెట్ ద ఆన్సర్స్. ఓకే, ఇది మల్టిప్లికేషన్ ఆఫ్ పవర్ టీ. అయితే సార్ మరి దీంట్లో ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ షిఫ్టింగ్ ఇస్తే ఎలా అంటే వీ విల్ డిస్కస్ అనదర్ వన్ బెట. ఫస్ట్ హియర్ గివెన్ ఎల్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ sin 4t. Then here beta L of sin 4t is equals to, so formula 4 by s square plus 16. here mana first మనం ఏం చేయాలంటే sin 4t తర్వాత ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేయాలి, తర్వాత t పవర్స్ అప్లై చేయాలి. ఓకే, దాంట్లో sin 4t అంటే 4 by s square plus 16 అయిపోయింది. దెన్ అప్లయింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, అప్లయింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఏమొస్తుందమ్మా? ఎల్ ఆఫ్ సైన్ ఈ పవర్ మైనస్ టీ సైన్ 4t టెన్స్ టు ఎస్ చేంజెస్ టు ఎస్ ప్లస్ 1 అంటే ఇక్కడ ఏమైపోయింది 4 by s plus 1 whole square plus 16. 4 by s square plus 1 16. దెన్ ఏమొస్తుంది బేట 4 by a plus b whole square, a square plus b square plus 2s plus 16. దెన్ వాట్ విల్ బేట s by s square plus 2s plus 17. ఓకే, సో వీ గాట్ దిస్. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది బేట. అదేంటి ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ సైన్ 4t వీ గాట్ రైట్. నెక్స్ట్ వీ హ్యావ్ టు అప్లై టీ. సో ఎల్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ సైన్ 4t మీన్స్ ఏం చేయాలి? -1 ఇంటూ దీన్ని వీ విల్ టేక్ యాజ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ -1 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ 4 by s square plus 4s plus 17 రైట్. -4 I am taking outside. Then what you are by d by ds of 1 by s square plus 4s plus 7. నేను ఇది ఏమనుకుంటున్నా అంటే x డెరివేటివ్ ఆఫ్ 1 by x minus 1 by s square plus 4s plus 17 whole square. Then inner derivative d by ds of s square plus 4s plus 17 inner derivative తీసుకోవాలి. Then -4 of -1 by s square plus 4s plus 17 whole square. d by s of s square is nothing but 2s. Then d by ds of 4s is nothing but 4. ఓకే, సో ఇది మనకు కావాల్సిన కండిషన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ 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 ఇంపార్టెంట్ కండిషన్. దీంతో నువ్వు దీనికి లోపలికి మల్టిప్లై చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. 8s plus 16 by s square ఏమొస్తుంది s square plus 4s plus 17 whole square. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే, జాగ్రత్త, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, సో గుర్తుకొచ్చింది కదా. ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ సైన్ టీ తీసుకోవాలి, తర్వాత ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేయాలి, తర్వాత పవర్స్ ఆఫ్ టీ అప్లై చేసి వీ షుడ్ డూ ద ఫాలోయింగ్ కేసెస్. ఓకే, ఇది మనకు కావాల్సిన ఫస్ట్ కండిషన్. ఓకే.